గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అసలు ఏం జరిగింది అంటూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణకు హాజరయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్, అనిరుద్ రెడ్డి. బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గతంలో ఫిర్యాదు చేశారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఏంటి సిచ్యువేషన్? ఎంతసేపటి వరకు ఈ విచారణ కొనసాగొచ్చు? ఎటువంటి పాయింట్స్ ని హైలైట్ చేస్తున్నారు? గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ అటు ఎలక్షన్స్ ముందు అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అండ్ అనిరుద్ రెడ్డి. సో ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో ఆ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో అనేక మందిని ఇప్పటికే సిట్ విచారణకు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేస్తుంది. సో వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో కంప్లైంట్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసేందుకు వీరికి 160 CRPC కింద నోటీసు జారీ చేసింది. అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఇది రెండో నోటీస్గా చెప్పొచ్చు. గతంలో ఒకసారి నోటీస్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నానంటూ చెప్పాడు. సో సెకండ్ టైం నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచారు. సో కాసేపు క్రితమే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు అనిరుద్ రెడ్డి ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు. సో ICCCలో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి చాలామంది ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో వీళ్ళు కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయా లేదా అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఇప్పటికే సిట్ సేకరించింది. సో వాటిని ముందు ఉంచి వీరి స్టేట్మెంట్స్ని సిట్ ప్రశ్నిస్తుంది. సో మరి కాసేపట్లోనే వీళ్ళ ఇద్దరు కూడా అటు ఎన్ఎం శ్రీనివాస్తో పాటు అనిరుద్ రెడ్డి ఇద్దరు కూడా బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అండ్ కేసు దర్యాప్తుకు సంబంధించి గతంలో అనేక సార్లు మీడియా ముఖంగా కూడా వీరి ఒపీనియన్స్ని షేర్ చేశారు. సో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డు తర్వాత వీరు ఏం మాట్లాడబోతున్నారో కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత్.